సో అయితే మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏమో మమ్మీ వాళ్ళు వీళ్ళు వచ్చి ఫస్ట్ వీళ్ళ మమ్మీ మన ఇంటికాడ మాట్లాడింది కదా, ఇక మధ్య తెలుసు కానీ అక్కడ చెప్పాలి కదా. కొంచెం పరిస్థితులు, మన పరిస్థితులు తెలిసినోడు, మనకి దగ్గర ఉన్నాడు, రేపు ఏమన్నా మనం గట్టిగా అడగడానికి వస్తుంది, ఎక్కడనో దూరం సంబంధాలు చేసుకుంటే మంచిగా ఉండదు అనేసి అంటే సరే మమ్మీ నీ ఇష్టం అని అన్నా. ఇంకా తర్వాత సరే కొంచెం నాకు మంచిగా అనిపించింది, చేసుకుంటే బాగానే ఉంటుంది మమ్మీ కదా మంచిగా ఆలోచిస్తుందని తర్వాత ఇష్టపడని స్టార్ట్ చేసిన అంతే. అంటే ఇప్పుడు నీకు మంచిగా చూసుకుంటున్నా లేకపోతే ఏమన్నా కొట్టాడుతున్నారా రోజు? నేనే కొట్లాడతా. చేసుకున్నావా చేతులు కట్టుకోకు మరి నిజంగా. అంటే మీరు ఎప్పుడు చేసుకున్నారా? కొట్టాలి అంటే ఆనంద బస్పారా మీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆనంద బస్పారా లేకపోతే ఎట్లా? అంటే ఇంత మంచి వైఫ్ నా లైఫ్ లోకి వచ్చిందని ఏడుస్తున్నా. అంటే నువ్వు పెట్టుకుంటా ఆయన బ్లాక్ ఉంటాడు అసలు. నువ్వు కలర్ గురించి అనొద్దు చింటూ. ఎప్పుడైనా కలర్ అనేది పైన మాత్రమే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణం అనేది మంచిగా ఉండాలి. మంచి మనసు ఉన్న మనిషి నాకు తెలిసి సరే ఎవరు ఎట్లా అంటారో కానీ వెంకటేష్ అయితే మంచోడు నా మనసుకు అనిపించింది. నేను 2 years నుంచి చూస్తున్నా కదా, గట్టిగా 2 years నుంచి మాట్లాడుతున్నా. 2 years నుంచి మీ లవ్ నడుస్తుంది అన్నమాట? లవ్ కాదు, నా అప్పుడు ఫ్రెండ్ కదా ఫస్ట్ నాకు. తర్వాత నాకు 2 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే అప్పుడు ఫ్రెండ్ ఉన్నప్పుడైనా మన చిల్లరేషాలు వేస్తే మనతో బయట పడుతుంది. తర్వాత ఓకే మంచోడే, మంచి ఎన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి మంచిగా నటిస్తూనే ఉంటాడా, ఏదో ఒక రోజు బయట పడదా. తర్వాత ఓకే మంచి మనిషి అని అర్థమైపోయింది. సో అయితే మీరు ఎంపీగా నామినేషన్ చేసింది కదా, మీ ఎంపీ ఫుల్ ఫామ్ తెలుసా మీకు? ఎంతమంది అడుగుతారా? ఇప్పుడు చెప్పండి మళ్ళీ. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో నేను ఒక మనిషిని అని. పార్లమెంట్ నువ్వు మనిషివి? నువ్వు మనిషివేనా అసలు? మనిషిని కాదే, నువ్వు ఇంటర్వ్యూ చేసి రారా, ఎందుకు రానవసరంగా? సార్ చెప్పండి సార్, మీకేం డౌట్స్ ఉన్నాయి? నువ్వు అడిగితే క్లియర్ చేస్తాడు. ఎమ్మెల్యే అంటే ఏంది? అంటే ఎమ్మెల్యే అంటే చెప్పండి, మీరే చెప్పండి. మీరు అడుగుతుంది యాంకర్ కదా. అంటే ఎమ్మెల్యే అంటే ఏంది మీరు? మాకు తెలియదు. అంటే ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ ఏంది? నువ్వే చెప్పు. నువ్వు నీకేమైనా డౌట్ ఉందని అడిగినావు, అందుకే ఆయన డౌట్ అడుగుతుండే ఎమ్మెల్యే అంటే ఏందని. నాకు తెలియదు ఎమ్మెల్యే. చెప్పు. మీకు తెలుసా? మీకు తెలుసా ఎమ్మెల్యే? మాకు తెలుసు. చెప్పండి, మీరు చెప్పండి. మేము చెప్పాం అట్లా. చెప్పండి అంటే మీకు తెలియదని చెప్పా. యాంకర్ అయి ఉండి ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ తెలియదు యాంకర్ చేయడానికి వస్తున్నాం ఇంటర్వ్యూ తీసుకోండి. సో అయితే మీకు కేసీఆర్ మీకు టూర్ కూడా ఇస్తాను చెప్పన్నారు, నిజమేనది? ఏమో మరి నీకే తెలియాలి. నాతోనైతే ఏమనలేడు. మీకు ఇచ్చిండ్రు, మీ ఇద్దరు కలిసి మీరు అమౌంట్ ఎత్తుకొచ్చుకున్నారు మీరు చెక్ తో సహా అని చెప్పి. చెక్కులు బ్యాంక్ లో ఇచ్చినాం. చెక్కులు బ్యాంకులు ఇచ్చినాం. బదులు ఇట్లా అన్ని ఇట్లా ఎత్తుకొచ్చినాయి. అంతేనా? అని మీ అత్త బాగా చూసుకుంటుందా లేకపోతే మీ అత్త గయ్యాడు కంపెనీ? ఎందుకు అట్లా అంటావు? చాలా మంచిది. చాలా మంచిదే. అంటే ఇప్పుడు మంచిగానే ఉంటారు తర్వాత? అట్లా ఏమి ఉండదు, మంచిది. అవి 2 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా. అది మీకు ఎలక్షన్ లో మీకు ఎంత డబ్బు వచ్చింది? ఎందుకురా సావదు, ప్రతి ఓడు అడిగి కాకులు ఓడిసినట్టు ఎందుకురా ఓడుస్తారు. ఆడ బ్లాక్ మనీ అని, భూమి కబ్జాలని, ఆ బ్యాంకులో అవి ఇవి కబ్జాలని చేస్తారు. వాళ్ళని అడగరు గాని ఎందుకు ఇట్లా కాకులు ఓడిసినట్టు ఓడుస్తారు అనవసరంగా. వాళ్ళని అడగనికే ధైర్యం ఉండదు కదా రా మీకు కదా. ఎన్ని డబ్బులు వచ్చినాయి తెలివి ఉండాలి. ఇంత కట్ చేయరా ఉండని, ఇది పెట్టు. ఎందుకు కట్ చేయాలి అడుగు. ఏందో ఏమొద్దు, లాస్ట్ కు ఓకే థ్యాంక్ యూ ఇంటర్వ్యూ మొత్తం చూడరు అని చెప్పు మళ్ళీ. నువ్వు కూడా చింటూ ఏంది ఛానల్ పేరు ఏంద్రా? చింటూ బిఎస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేసుకునే ఉంది. సో థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ చింటూ బిఎస్. అయితే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ బిఎస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాకనే కొంచెం చిల్లర ఫ్రెండ్స్ సంపాదించుకున్నారు బాగా వీళ్ళు. చిల్లర ఫ్రెండ్షిప్ తగ్గించేసి కొంచెం డిగ్నిటీగా కొంచెం అక్కడిక్కడ తిరగకుండా ఇంటి పట్టున ఉంటున్నాడు. కొంచెం ఈయనకి యూట్యూబ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా మా మమ్మీతో కూడా మంచిగా
నాకు అమ్మాయిల మీద వేగరా చెప్పు తీసుకొని కొడతారు. కాబట్టి కొంచెం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నాన్ను ఏ విధంగా అయితే ఆదరించినో మా తమ్ముని కూడా అదే విధంగా ఆదరించండి. థ్యాంక్ యూ.